హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నిన్న నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు కదా. అయితే ఈ నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆయనతో పాటు లోకేష్ గారు కూడా వెళ్ళడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే జస్ట్ నామినేషన్ వేయడానికి కూడా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు పంపించారంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి కూడా ఆ రకంగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి సార్. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భయపడే లోకేష్ గారిని పంపారా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో ఒక్కసారిగా అందరు రాజకీయాల్లో ఒక వేడి అనేది స్టార్ట్ అయింది. అది జగన్ డైరెక్ట్ గా పవన్ ని అటాక్ చేయడం అనేది దీనికి కారణం అన్నమాట. పవన్ ని ఆయన ఇతను కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ, అతను ఒకేసారి గెలిచాడు జీవితంలో 14 years లో అనేది చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఈవెన్ లోకేష్ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరూ కూడా జగన్ మీద దాడి అనేది మొదలైంది. అంటే జగన్ స్ట్రాటజీ మార్చుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. జగన్ ప్లాన్ ఏంటంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని మనం అనుకోవద్దు, కూటమి ఉండాలి, కూటమిని మనం ఓడించాలి అనేది జగన్ ప్లాన్గా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవ పెట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నుంచి దూరం చేయాలి, ఈ ముగ్గురు కలిస్తే తనకి ఇబ్బంది అనేది జగన్కి ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ని తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా జగన్ స్వయంగా వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో కూటమి ఉండాలి, పవన్ కళ్యాణ్ కూడా మనం అటాక్ చేయాలి, సో కూటమిలో పవన్ కళ్యాణ్ దూరం ఏం పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఒక స్ట్రాటజీ వచ్చినట్టు కనబడుతుంది. మొన్నటి నుంచి అది చేంజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైందంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే జగన్కి వణుకు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే భయపడి పవన్ కళ్యాణ్కి జగన్ చేస్తున్నాడు. ఇప్పుడేమైంది, నిన్న ఎమ్మెల్సీగా నాగబాబుకి ఇచ్చి నాగబాబు నామినేషన్ వనితారాణిని అసెంబ్లీలో ఆమె దగ్గరికి వెళ్ళి నామినేషన్ వేస్తున్నప్పుడు లోకేష్ వెళ్ళాడు, తర్వాత పల్లం శ్రీనివాసులు తెలుగుదేశం అధ్యక్షుడు, తెలుగుదేశం నుంచి వీళ్ళిద్దరు వెళ్ళారు, జనసేన నుంచి ముగ్గురు, నాదెండ్ల మనోహర్ వెళ్ళాడు, కొనతల రామకృష్ణ వెళ్ళాడు, బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళారు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు వెళ్ళారు. సో ఎంతమంది రంగంలో దిగాల్సినంత స్థాయి ఉందా నాగబాబు కంటే? అంటే ముఖ్యంగా లోకేష్ వెళ్ళాలా. ఒక రకంగా లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రి ఇవాళ. అలాంటి లోకేష్ నాగబాబు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తుంటే ఇతను వెళ్ళాలా అంటే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకు వణుకు అని ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మామూలుగా అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ అనేది చంద్రబాబు ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఆప్టిక్స్ అంటే ఒక సింబాలిక్ జెస్చర్, బయటికి కనబడేది. నిజంగా ఇవ్వాల్సిన చోట చంద్రబాబు ఇవ్వడం. అధికారం అంతా కూడా ఇప్పుడు కేంద్రీకృతమైనది లోకేష్ దగ్గరే. డెసిషన్ మేకర్ ఎవరనేది ఎప్పుడైనా అధికారం అంటే అర్థం డెసిషన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ దగ్గర అధికారం ఉన్నట్టు. అలాగే లోకేష్ డెసిషన్ మేకర్ అనేక విషయాల్లో, పవన్ కళ్యాణ్ కాదు. కానీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కొన్ని విషయాల్లో చంద్రబాబు ప్రవర్తిస్తుంటాడు. అందుకనే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ పెట్టాలనేది ఒకటి. రెండోది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒకరిని పెట్టడం, లోకేష్ని పెట్టాలని డిమాండ్స్ బహిరంగంగా వచ్చినా కూడా వాటిని తొక్కేయడం. సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సింబాలిక్గా ఆప్టిక్స్ పరంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా చంద్రబాబు చూపించడం అనేది చంద్రబాబుకు అవసరం. ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పటికి కూడా ఇటు బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ పొత్తు లేకుండా ఒంటరిగా జగన్ మీద పోటీ చేయడం అనేది చంద్రబాబుకి ఇష్టం లేదు. ఎందుకంటే నమ్మకం లేదు, తను ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పటికీ ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకి లేదు. అందుకని పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్ చంద్రబాబుకి. రెండు కారణాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ పొత్తు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, అది తనకి వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ముఖ్యంగా కమ్మ కాపు కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. రెండవది, పవన్ కళ్యాణ్ బీజేపీతో చాలా క్లోజ్గా ఉన్నాడు. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు పవన్ కళ్యాణ్ని
చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలకి పవన్ కళ్యాణ్ అవసరం. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బీజేపీ బలహీనంగా ఉంది, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో. సో అక్కడ పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళకున్న ఇది. అట్లాగే తెలంగాణలో కూడా ఉపయోగించుకుంటారు. సో నెక్స్ట్ ఆల్రెడీ బీజేపీకి 60 సీట్ల పైన తగ్గాయి నేషనల్ లెవెల్లో. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 3 సార్లు వాళ్ళు పరిపాలించారు కాబట్టి నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగాయి, జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఇలాగా రకరకాల సమస్యలు దేశంలో ఉన్నాయి కాబట్టి ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ అనేది బలంగా ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే లాస్ట్ దీంట్లో కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ని మ్యానిపులేట్ చేశారు అనేది చంద్రబాబు మీద, కూటమి మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఈవీఎంలు చేస్తారా లేదో పక్కన పెడితే ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీజేపీ అనేది కేంద్ర అధికారంలో ఉండేది కంపల్సరీ కావాలి. సో అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఇప్పటికిప్పుడు వదులుకునే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అప్పుడు చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ప్రీపోల్ అలయన్స్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు ఫాలో కావాలి. అందుకని పవన్ కళ్యాణ్కి ఆప్టికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, సింబాలికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు చూపించడం అనేది చంద్రబాబుకి అవసరం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా తన స్టేచర్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి ఘర్షణ ఐక్యత అంటారు డైలెక్టిక్స్లో. అలాగా ఘర్షణ ఐక్యత అనేది ఇద్దరి మధ్య ఉంది. ఘర్షణ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలి, తను ఎక్కడ ఎలివేట్ అవుతాడో చూసుకొని అక్కడ ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, తను సీఎం కావడం. సో తను సీఎం కావాలంటే తను హైలైట్ అవ్వాలి. తను హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు జగన్ మీద తిడతా ఉంటే తనకేం పెద్ద హైలైట్ కాడు. అందుకని ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా అంటే ప్రజలకి అన్యాయం జరిగినా ఇంకోటి జరిగినా నేను ముందుంటాను అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలివేట్ కావడం అనేది జరుగుతుంది. రెండవది సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్న ఒక దీన్ని కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ చంద్రబాబుకు ఉంది, కానీ ప్రయోజనం కూడా ఉంది. సో ఏది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వల్ల కలిగే ప్రయోజనమే తాత్కాలికంగా ఇంపార్టెంట్. అందుకని నాగబాబుని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టుకునే పరిస్థితి, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నాగబాబుని దూరం పెట్టే పరిస్థితి చంద్రబాబుకి లేదు. అంతకుముందు మనం గమనిస్తే తెలుగుదేశం మీడియా ప్లాన్డ్గా ఈయనకి ఎమ్మెల్సీ రాదు, మంత్రి రాదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. తెలుగుదేశం మీడియానే చేసింది ఇది. ఆయన రాజ్యసభ కోరుకుంటున్నాడని, ఎమ్మెల్సీ వద్దని, తర్వాత